సంగం బ్యారేజీ వద్ద దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరణ కార్యక్రమం నిర్వహించారు. గౌతమ్ రెడ్డి చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకుంటూ ఆయన ప్రజల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కంటాబతిన రఘునాథ్ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కరీముల్లా, మాజీ జెడ్పీటీసీ దేవసహాయం ఫణీంద్రారెడ్డి, సర్పంచ్ మాణికల చందన్ కుమార్, చంద్రారెడ్డి, చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేవుడు గౌతమన్న వద్దిల్లాలే వద్దిల్లాలే మేకపాటి విగ్రహునిగా నాయకత్వం జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దివంగత నేత మన ప్రీతమ నాయకుడు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి చతుర్థ వర్ధంతి సందర్భంగా గౌతమ్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం కలుసుకొని మేకపాటి గౌతమ్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈరోజు అందరం కలిసి ఘనంగా నివాళులు పెట్టడం జరిగింది. ఈరోజు ఆయన చనిపోయి 4 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ప్రజల హృదయాల్లో చెరగన ముద్ర వేసుకున్నారంటే ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాలి. అందరికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మన గౌతమ్ రెడ్డి గారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో అనేక పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్ర భవిష్యత్తుకి అడుగులు వేసిన వ్యక్తి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. ఆ గౌతమ్ రెడ్డి గారు ఈరోజు లేని లోటు కూడా పూడ్చలేనిది, ఒక మంచి మనసున్న వ్యక్తి. ఈరోజు ఒక్కసారి మేము ఆయన అందరం గుర్తు తెచ్చుకొని ఈరోజు అందరం కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గౌతమ్ అన్న అందరితో ఆప్యాయతగా, అందరితో ప్రేమతో పలకరించి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మరి వారు రాజకీయ ప్రస్థానం ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్రతో మొదలుపెట్టి వారు రాజకీయ ప్రస్థానంలో మంత్రి స్థాయి దాకా ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రివర్యులుగా పనిచేసి ఆత్మకూరు నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలు, చదువుకున్న విద్యార్థులు, యువతకు ఉపాధి అవకాశాలు, అందరూ వాళ్ళ కుటుంబాలు జీవితాలు సంతోషంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదంలో ఉండాలనేటువంటిది ఒక ఆశతో ముందుకు సాగినటువంటి వ్యక్తి, మంచి మనిషి గౌతమన్న గారు. అకాల మరణం చెందడంతో అందరూ కూడా అందరి హృదయాలు కూడా చాలా బాధాకరమైన విషయం జరిగింది. కానీ వారి యొక్క ఆశయాలు నెరవేర్చేదాని కొరకు అందరూ కూడా మేకపాటి వారి కుటుంబానికి అండగా ఉంటూ వైఎస్ఆర్ పార్టీ ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గంలో మేమందరూ కూడా కలిసికట్టుగా వారి ఆశయాలు విజయం సాధించేదాని కొరకు పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ గౌతమన్న.